నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 29, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:17. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల విద్యా తిథి ఏప్రిల్ 28 సోమవారం రాత్రి 10:58 నుండి ఏప్రిల్ 29 మంగళవారం రాత్రి 8:36 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఏప్రిల్ 29 మంగళవారం రాత్రి 9:53 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య మధ్యాహ్నం 3:53 వరకు. తదుపరి శోభన కరణం బాలవ ఉదయం 7:21 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 5:34 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:52 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:18 నుండి తెల్లవారితే 5:06 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, తల్లికి దాస్య విముక్తి గావించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ గరుత్మంతుడు, బి నచికేతుడు, సి అనూరుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం వినత రెండవ కుమారుడు ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ బి గరుత్మంతుడండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం భాస్కర్ నల్లమందు గారు, మూర్తి దుర్గా గారు, వెంకటరమణమూర్తి గారు, పి శేఖర్ గారు, త్రినాథ్ పొన్నాడా గారు, పద్మా గారు. వీళ్ళైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు చంద్రోదయం అండి, మరియు అంతర్జాతీయ నృత్య దినోత్సవం కూడా. మరియు వావిలాల గోపాలకృష్ణయ్య గారు, నటుడు ఇర్ఫాన్ ఖాన్ గారు మరియు నటుడు రిషి కపూర్ గారు వాళ్ళ వర్ధంతి అండి. మరియు అదేవిధంగా ఈరోజు భారత చిత్రకారుడు రవివర్మ గారి జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలండి. ఈరోజు మంచిదేనన్న విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు కామెంట్ చేస్తున్నారు, మామిడి పళ్ళు మనకి వైశాఖ మాసం మొదలైంది కదండి, మరి మామిడి పళ్ళు ఎప్పుడేంటి పెట్టుకోవడం మొదలు పెట్టాలి.
మనకి అందరికీ తెలుసండి, మామూలుగా అయితే వైశాఖ మాసం మొదటి వారం అంటే శనివారం లక్షవారం నుండి మనం మొదలు పెట్టుకుంటాం, ఆ రోజుల్లో ఏ రోజు కుదిరినా. అదే కాకుండా మనకి బుధవారం అక్షయ తృతీయ కదండి, ఆ రోజు కూడా మామిడి పళ్ళు పెట్టుకునేటైతే, అంటే మనం పళ్ళు పెట్టుకునేది మనకి మామిడి పండు మన సీజన్ పండు, ప్లస్ మనకి అంటే మనం పళ్ళు పెట్టుకోవడం వల్ల వచ్చే ఫలం అనేది ఇంకా ఎక్కువ అక్షయం అవుతుందండి, అంటే దానివల్ల వచ్చే కలిగే ఫలితం అనేది. కాబట్టి అక్షయ తృతీయ రోజు పెట్టుకున్నట్లయితే ఇంకా మంచిదన్నమాట. కానీ మామిడి పళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ తాంబూలం కూడా తప్పనిసరిగా ఇవ్వాలండి. ఇంకా ఇవి కాకుండా మీ ఇంటి ఆచారం అనేవి కొన్ని ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ చేసుకోండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.